యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వట్టూరు గ్రామంలో రాత్రి ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పల్లె నిద్ర చేశారు. పల్లె నిద్ర కార్యక్రమానికి వట్టూరు గ్రామానికి విచ్చేసిన బీర్ల ఐలయ్యకు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మంగళ హారతులు ఇచ్చి డప్పు డోళ్ల వాయిద్యాల కోలాటల మధ్య స్వాగతం పలికారు. పల్లె నిద్రలో భాగంగా గతంలో కేసీఆర్ పల్లె నిద్ర పేరుతో ఆడేపు బుచ్చమ్మ లక్ష్మయ్య కుటుంబాన్ని మర్చిపోయి వదిలేసిన ఆ దళితని ఇంట్లోనే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పల్లె నిద్ర చేశారు. తెలంగాణలో ప్రజాపాలన ద్వారా పండుగ వాతావరణం నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో భాగంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు, అర్హులందరికీ రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అందించట్లో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. కాబట్టి గతంలో 2007లో మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేత అని చెప్పుకుంటాడు. మాట ఇస్తే మాట తప్పేది లేదు, మాట తప్పితే తెలంగాణ నరుకుంటా అని చెప్పి తెలంగాణలో దళితులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోటి 2 సార్లు గద్దెనెక్కి ఆ దళితులను, మైనార్టీ, ఎస్సీ ఎస్సీల వర్గాలను మర్చిపోయినటువంటి కేసీఆర్ తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి నెరవేర్చలే. లక్షల కోట్ల తెలంగాణ సంపదను దాచుకొని ఇప్పుడు ఆ పంపకాల్లో తేడా వచ్చి ఆ కుటుంబం అంతా కూడా ఒక దోపిడీ కుటుంబంగా, తెలంగాణ సొత్తును దోచుకున్న కుటుంబంగా ఇలా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మరి పంపకాల్లో తేడా వచ్చి మా పార్టీ మీద కూడా బదనం నెట్టాలని చూస్తున్నారు. ఏదేమున్నా 2007లో గ్రామాల పుంటి తిరిగి పల్లె నిద్ర చేసి, ముఖ్యంగా ఆలయ నియోజకవర్గం మోటకొండూరు మండలం వట్టూరు గ్రామంలో దళిత వాడల్లో పల్లె నిద్ర చేసి ఇక్కడ యాదమ్మ ఇల్లు, బుచ్చమ్మ ఇల్లు, మా లక్ష్మయ్యది ఒక 20 నుంచి 30 ఇండ్లు మీకు ఇల్లు లేవు, నేను నిద్ర చేస్తున్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటివి 70 ఇండ్లు, మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రగల్భాలు పలికి పల్లె నిద్ర చేసి తెల్లారంగా ఈ ఆటను కోసుకొని మూలు బొక్కలు తిన్న కేసీఆర్ మరి దళిత, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కి 2 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఆయన స్వయంగా నిద్ర చేసి ఆయన భోజనం పెట్టిన ఇల్లు కూడా మర్చిపోయిందంటే తెలంగాణ ఏ రకంగా సర్వనాశనం చేసిండో చూసే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన తెచ్చారు. ఈ ప్రజాపాలన భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ ఏదైతే గతంలో ఆయన చెడగొట్టినటువంటి గ్రామాలు ఆలయ నియోజకవర్గం తుర్కపల్లి మండలం వాసాల మరి కూడా మొత్తం శ్మశాన వాటిగా తయారు చేసి ఇళ్ళని కొలగొట్టి మా ముఖ్యమంత్రి సహకారం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అక్కడ 200 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి అక్కడ త్వరితగతిన ఇండ్లను పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా 2007లో ఇక్కడ పల్లె నిద్రలో భాగంగా కేసీఆర్ నిద్ర చేసినటువంటి దళిత వాడను పూర్తిగా మర్చిపోయిందని చెప్పి మా జిల్లా కలెక్టర్ గారు, మా అధికారుల సహకారంతో ఇక్కడ పొద్దు నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఇల్లు లేని నిరుపేదలు, దళితులందరికీ కూడా 25 ఇండ్లు మంజూరు చేసి రేపే పత్రాలు ఇచ్చి వాళ్ళకు ముగ్గులు పోసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం. గతంలో మాట ఇచ్చి మర్చిపోయారు. మేము మాట ఇవ్వకున్నా అర్హులను గుర్తించి పేదలకు సంక్షేమాలు అందియాలి, ప్రతి పేదోడికి సొంతింటి కళ నెరవేర్చాలనే భాగంతో ఇవాళ ఆలయ నియోజకవర్గంలో పల్లె నిద్ర పెట్టి వట్టూరు గ్రామంలో ఏదైతే ఆ దళిత వాడలో వాళ్ళందరితో సహభక్తి భోజనం చేసి అర్హులను గుర్తించి రేపు పత్రాలు పంపిణీ చేసి రేపు ముగ్గు పోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. గత ప్రభుత్వం విధ్వంసం, గత ప్రభుత్వం దోపిడీకి గురైనటువంటి తెలంగాణ ఇవాళ అప్పుల తెలంగాణకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా రైతులకు పెద్దపీట వేస్తున్నాడు, మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు. అన్ని రకాల సంక్షేమాలు ఇచ్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం 2 కళ్ళ లెక్క చూసుకుంటూ పోతున్నాం. కాబట్టి గత పరిపాలనలో గత 10 ఏళ్ళలో విధ్వంసాన్ని రూపుమాపి పేదల సంక్షేమం లక్ష్యంగా, పేదోడి సొంతింటి కళ నెరవేర్చే విధంగా, పేదోడి ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి తెల్ల రేషన్ కార్డుతో పాటు గొప్పలు తినే సన్న బియ్యం పేదోడు 3 పూట్ల తినాలని చెప్పి మొన్న ఉగాది నుంచి ఉత్తమన్న గారు సన్న బియ్యం కార్యక్రమాలు ఏర్పాటు చేసిండు. గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఒక్కొక్కటి అన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేసి ఏదైతే కేసీఆర్ దత్తత తీసుకొని పల్లె నిద్ర చేసిండో ఆ గ్రామంలో ఉన్నటువంటి అర్హులను గుర్తించి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి పల్లె నిద్ర చేస్తున్నాం. వాళ్ళందరికీ రేపు పొద్దున ఇండ్ల మంజూరు చేసి రేపే ముగ్గులు పోయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. దీనికి గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు, ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ, ఎండిఓ, స్పెషల్ ఆఫీసర్ అధికారులంతా కూడా పొద్దు నుంచి ఇలా ఈ గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగం పంచుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు.